హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వెరీ ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి. అఫ్ కోర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ షాక్ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఆ నంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఒక 120 వరకు, 120 to 130 వరకు అని ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ప్రజల్లో జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉంది అన్న మాత్రం చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని అనుకోవాలా. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పినా కూడా జగన్ ఓడిపోతున్నాడని చెప్పారు, కానీ అంత ఘోరంగా ఓడిపోతున్నాడని ఎవరు చెప్పలేదు. చాలా ఘోరంగా, కేవలం 11 అసెంబ్లీ సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైంది, 3 ఎంపీలు. సో ఆ 3 కూడా వచ్చేది కాదేమో యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు దాంట్లో గెలిచిన వాటిల్లో బీజేపీ మీద గెలిచారు. వైసీపీ బీజేపీ మీద, టీడీపీ మీద కాదు. అదే టీడీపీ కనుక కంటెస్ట్ చేసి ఉంటే బహుశా ఆ 3 ఎంపీలు కూడా వచ్చేది కాదేమో. ఒక కడప తప్ప మిగతా అన్ని పోయేవేమో. సో సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటి, ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది, ఇప్పుడు ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాగా కనిపిస్తున్నది మనకు. జాతీయ స్థాయిలో ఎంత అదృష్టం అంటే అలా పట్టుకుంటే, అదృష్టం అలా పట్టుకుంటే చూడండి, చంద్రబాబుకు నాట్ ఓన్లీ అసెంబ్లీలో థంపింగ్ మెజారిటీ, బంపర్ మెజారిటీ, సూపర్ మెజారిటీ, బట్ పార్లమెంట్లో కూడా ఒక క్రూషియల్ రోల్ వచ్చింది. సేమ్ టైం అటు బీజేపీ తగ్గడం, 63 సీట్లు లాస్ట్ టైం గెలిచిన దానికంటే ఈసారి 63 సీట్లు తగ్గి 240 సీట్లకు పరిమితమైంది. సెకండ్ లార్జెస్ట్ ఇన్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ టీడీపీ 16 సీట్లు, 16 ఎంపీలు. సో ఎక్కడో ఒక కార్టూన్ చూశాను, మమతా బెనర్జీ ఒక కాలు, రాహుల్ గాంధీ ఒక కాలు విరిచేస్తే ఒక కాలు నితీష్ కుమార్, ఒక కాలు చంద్రబాబు అయ్యి ఆ కుర్చీని కాపాడుతున్నారు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది పక్కన పెడితే ఏపీలో ఇప్పుడు ఏంటి, జగన్ పరిస్థితి ఏంటి అనేది బాగా పొలిటికల్ వ్యాక్యూమ్. ఇక్కడ ఇది చెప్పే ముందు ఒకటి గుర్తు చేస్తాను నేను. 1994లో అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంది. సూపర్ విక్టరీ అది. అప్పటి వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 సీట్లలో జస్ట్ 26 సీట్లకు పరిమితం చేసింది. అంటే లెస్ దెన్ 10%, 9% అనుకోవచ్చు, 9% సీట్లకు పరిమితం చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ. అప్పట్లో అది బంపర్ విక్టరీ ఎన్టీఆర్కి. పాపం దురదృష్టం, అంత మంచి విక్టరీతో వచ్చినా కూడా, అంత మంచి నంబర్తో వచ్చినా కూడా పదవిలో కొనసాగలేకపోయారు ఆయన. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 7-8 నెలలకే చంద్రబాబు ఆయనను చావుదెబ్బ కొట్టాడు, పొలిటికల్గా అయిపోయింది. సో సేమ్ ఇప్పుడు అధికారంలో 5 సంవత్సరాలున్న జగన్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవడానికి, అంటే 94లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక మళ్ళీ కోలుకోవడానికి రాజశేఖర రెడ్డి రూపంలో ఒక పెద్ద అండ వచ్చి 10 ఏళ్ళు పట్టింది. అట్లా కూడా అయినా కూడా 2004 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన పరిస్థితి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అనుకోవాలా, 10 ఏళ్ల దాకా కోలుకోలేకున్న పరిస్థితి. బట్ 10 ఏళ్ల తర్వాత అయినా కోలుకుంటారా అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు, నో డౌట్. చంద్రబాబుకి ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే తన చేతికి మట్టి అంటకుండా జగన్ను అరెస్ట్ చేయించడం. ఎందుకంటే మనందరికీ తెలుసు, చాలా కాలం నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ఎలా ఆడిస్తుంది అనేది. సో అట్లా జగన్ మీద అటు ఈడీ కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ చూస్తున్నది, తర్వాత మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి షెల్ కంపెనీలకు సంబంధించిన కేసులు ఈడీ చూస్తున్నది. సో 2 దర్యాప్తు సంస్థలు కనుక వేగమైతే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఇంకా హీన స్థితికి పోవాల్సి వస్తుంది జగన్. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అన్ని రాష్ట్రాల హైకోర్టుకి. ఏంటి అంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను ఆ దర్యాప్తు చాలా స్లో డౌన్ అయ్యింది, సో దాన్ని స్పీడప్ చేయాలి. మీ పరిధిలో ఉన్న ప్రతి కోర్టుకు ఆ డైరెక్షన్స్ ఇవ్వండి అని. ఈవెన్ సిబిఐ కోర్టు కూడా హైకోర్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి అది సిబిఐ కోర్టులో కేసులున్నా కూడా ఖచ్చితంగా హైకోర్టు డైరెక్షన్ చేయాల్సిందే. సో మొన్న దానికి సంబంధించిన డెవలప్మెంట్ జరిగింది జగన్ విషయంలో. ఫలితాలు వచ్చినాక 3-4 రోజులకే, బహుశా వార్త ఎవరో ఎక్కువ మంది చూడకపోవచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు డైరెక్షన్స్ మేరకు సిబిఐ కోర్టులో ఏదైతే జగన్ మీద నడుస్తున్న దర్యాప్తు కేసులు ఉన్నాయో ఆ దర్యాప్తుకు సంబంధించి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక హీరింగ్ పోస్ట్ డేట్ క్రియేట్ అయింది.
జూన్ 19వ తేదీన జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసును సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టు విచారించబోతోంది. నిజానికి జగన్ కేసులకు సంబంధించి చాలా కాలంగా నవంబర్ 24 తర్వాత ఒక కోర్టులో ఒక డెవలప్మెంట్ లేదు జగన్ కేసులకు సంబంధించి. అంతకుముందు 5 ఏళ్ల పాటు కూడా ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా కొన్నిసార్లు వచ్చాడు కోర్టు ముందుకు, కానీ ఎగ్జంప్షన్స్ తీసుకోవడమే ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో అయితే అసలు కోర్టుకు హాజరు కాలేదు, ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. సో ఇంకొక జోక్ కూడా నడుస్తుంది, అప్పట్లో ముఖ్యమంత్రిని కాబట్టి హియరింగ్కి రాలేను, ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి కేసులు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి రాలేనని. సో అట్లా ఏదో కామెడీగా నడుస్తుంది అనుకోండి. సో అట్లా జూన్ 19 నాడు నాంపల్లి కోర్టులోకి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ జరిగితే, అది అరెస్టు దిశగా మళ్ళీ వెళ్తే జగన్ కష్టమే. ఒకసారి లోపలికి పోయాడంటే ఇక బయటకు రావడం అనేది ఈ మధ్య కాలంలో జరగదు. అయితే గతంలో కూడా లోపలికి పోయాడు కదా, పార్టీ సర్వైవ్ అయింది కదా అని అనుకోవచ్చు అందరం. కానీ ఆ రోజు లక్కీగా జగన్ పక్కన షర్మిల ఉంది, ఇవాళ లేదు. అది పెద్ద మైనస్ పాయింట్. ఇక జగన్ కనుక లోపలికి పోతే పార్టీని సర్వైవ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? ఎవరు అట్లాంటి చరిష్మా ఉన్న పర్సన్ ఒక్కరూ లేరు. కాబట్టి షర్మిలను దూరం చేసుకోవడం, ఇది నెగిటివ్ ఈ స్థాయిలో పడిపోవడం, రేపొద్దున అరెస్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద దెబ్బ. వైసీపీకి కోలుకోలేదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. కాకపోతే అక్రమాస్త్ర కేసులో కావచ్చు, మనీ లాండరింగ్ కేసులో కావచ్చు, ఎంత పెద్ద శిక్ష పడుతుంది. ఆ తర్వాత ఆయనకు ఏజ్ చాలా ఉంది, పెద్ద ఏజ్ ఏం కాదు కాబట్టి మేబీ ఒక 2-3 ఏళ్ళ లోపల ఉన్నా కూడా తర్వాత సర్వైవల్కి ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఇమ్మీడియట్గా 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే పరిస్థితి మాత్రం ఉండదు. ఎందుకంటే ఒక ఫేస్ లేనప్పుడు, పార్టీని సర్వైవ్ చేయించే ఫేస్ లేనప్పుడు, ఈవెన్ మదర్ కూడా లేరు ఇప్పుడు యాక్టివ్గా. సో షర్మిల బయటకు వెళ్ళిపోయింది. ఒక ఫేస్ లేనప్పుడు మరి ఇప్పుడు ఓడిపోయిన నాయకులంతా పార్టీలో ఉంటారా? చంద్రబాబు ఉంచుతాడా? చంద్రబాబు దగ్గర కూడా ఆకర్షణ ఉంటుంది కదా, సో ఆయన లాగొచ్చు. సేమ్ టైం గతంలో రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న చాలా మంది వైసీపీలో మొన్నటి వరకు కొనసాగారు. ఇప్పుడు చాలా మంది ఓడిపోయారు, బొత్స ఇట్లాంటి వాళ్ళు. సరే, బొత్సనే కాదు, జనరల్గా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక కొద్దిగా రివైవ్ అవుతుంది, ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు, మొన్న ఎక్కడో చూస్తున్నాను 1.5% ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్నటి ఎన్నికల్లో. సో 5 ఏళ్లలో ఎదిగే స్కోప్ ఉంది. పైగా ఇప్పుడు ఎవరికైతే షర్మిల మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు. సో అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ సారథ్యం తీసుకున్నది కాబట్టి మళ్ళీ గర్భాపసి లాగా కాంగ్రెస్ పార్టీలోకి ఓడిపోయిన మాజీ వైఎస్ఆర్ అనుచరులు వాళ్ళు పోతే ఆమె కొంత స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీని కొంత స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంది. అందుకు ఆమె దగ్గర ఫైనాన్షియల్గా కూడా మంచి వనరులు ఉన్నాయి, పైగా ఎలాంటి కేసులు లేవు. కాబట్టి తర్వాత రాజశేఖర రెడ్డి ఇమేజ్ను క్యారీ ఆన్ చేసే ఒక స్టైల్ కూడా ఆమె దగ్గర ఉంది. సో ఆమె ఒకవైపు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ స్టార్ట్ చేసి, ఈ ఆకర్షణ పేరిట వీళ్ళంతా వచ్చి జగన్ గనక లోపలికి పోతే, ఇవంతా వీళ్ళంతా ఇటువైపు మరలితే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకోవచ్చు, కానీ అధికారంలోకి వచ్చేంత మాత్రం పుంజుకోదు. సో అటు జగన్ ఒకవేళ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి పార్టీని రివైవ్ చేసుకున్నా కూడా మెయిన్ క్యాడర్ అంతా వెళ్ళిపోయినా ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో అనేది తెలియదు. కాబట్టి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి పుంజుకునే అవకాశం లేవు. సో నేను అనుకుంటా 1994 ఎపిసోడ్ ఇప్పుడు రిపీట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అంటే 10 ఏళ్ల పాటు టీడీపీ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతో. అఫ్కోర్స్ రాజకీయాల్లో ఏది ఖచ్చితంగా చెప్పలేం, బట్ అట్లాంటి స్కోపే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే జరిగే పరిణామాలు ఖచ్చితంగా ఇప్పుడు జగన్ అరెస్ట్ అవడంతో పెనుమార్పులకు దారితీస్తుంది ఫర్ షూర్. జగన్ కనుక అరెస్ట్ అయ్యి పార్టీని రన్ చేసే వాళ్ళు ఎవరు లేక, డబ్బులు ఉండొచ్చు కాక, కానీ ఒక ఫేస్ ఉండాలి కదా. భారతి గారు టేకప్ చేసినా కూడా అంత సీన్ ఉంటుందని అనుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె పబ్లిక్గా ఎక్కడ చరిష్మా ఉన్న స్టైల్లో ఎక్కడ కనిపించలేదు మనకు, కాబట్టి అంత సీన్ ఉండకపోవచ్చు. సో ఇది జరిగితే, జగన్ అరెస్ట్ అనేది జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇక పెనుమార్పులు కన్ఫర్మ్. కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇటు బీజేపీ అండ్ జనసేన టీడీపీతో పొత్తులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ 2014 నుంచి 19 మధ్య టీడీపీ పోతున్నా కూడా బీజేపీ పట్టించుకోలేదు ఒక టైంలో. కానీ ఈసారి అట్లా కాదు, బుజ్జగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ కనుక పోతే ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అఫ్కోర్స్ టీడీపీ ఒక్కటే పోతే పడిపోదు, బట్ టీడీపీతో పాటు ఇంకెవరినన్నా నితీష్ లాంటి వాళ్ళని తీసుకుపోతే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది. కాబట్టి
21 సీట్లే ఇప్పుడు ఎన్డీఏకు ఎక్కువ ఉన్నది మ్యాజిక్ మార్క్ కంటే. 293 కదా, 292 కావాలి. సో 16 పోతే పెద్ద ఫరక్ పడదు. కానీ నితీష్ కూడా పోయాడు అనుకో 28 తగ్గుతాయి ఒకేసారి. 16 + 12. సో అధికారంలో ఉండడం కష్టం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబును బుజ్జగిస్తారు. ఈ 5 ఏళ్ళు చంద్రబాబుతో మిత్రపక్షంగానే ఉంటుంది బీజేపీ. సో వాళ్ళ ఎదుగుదల అక్కడ ఆగిపోద్ది. ఏపీలో జనసేన ప్రభుత్వంలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు అంతే. సో స్కోప్ ఎవరికి ఉంది అని అంటే జగన్ కనుక అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి రివైవల్ ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆ దిశగా అడుగులు పడతాయని అనుకుందాం, బట్ చూడాలి. ఏదో జస్ట్ దీనికి సంబంధించి ఒక మిత్రుని దగ్గర చర్చ జరిగింది. నాకు ఈ వీడియో చేస్తే బాగా అనిపించింది, చేస్తున్నాను. మీకు నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.